ఫ్రెండ్స్, నా డ్రాయింగ్స్ అన్నీ చూపించాలని నేను అనుకుంటున్నాను. ప్రదీప్ అన్నయ్య డ్రాయింగ్ వేశాను. అదేవిధంగా చంద్రబోస్ గారి డ్రాయింగ్ వేశాను. నాకైతే ఇతను చాలా ఇష్టమైన పాటలన్నా అద్భుతం కదా. ఈ ఈ ఫోటో అయితే ఇంకా నాకు హ్యాపీనెస్నిచ్చింది. సెల్ఫీ తీసిండ్రు అన్నయ్య. చాలా అంటే చాలా హ్యాపీ నేనైతే. చంద్రబోస్ సార్ది డ్రాయింగ్ వేసేటప్పుడు పిక్ తీసుకున్నాను. ఎందుకంటే జ్ఞాపకం కదా ఇది. అతన్ని కలవక ముందే తీసుకున్నాను. అయితే పుష్ప మూవీ అల్లు అర్జున్ అన్నయ్య డ్రాయింగ్ ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు. అదేవిధంగా నాకు నచ్చిన కెమెరామ్యాన్. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చోటకే నాయుడు సార్తో ఫోటో దిగినప్పుడు. అదేవిధంగా చిరంజీవి అన్నయ్య నేను వేసిన డ్రాయింగ్ తీసుకొని నన్ను పట్టుకుంటే చాలా హ్యాపీ అనిపించింది. సోను సూద్ సార్ని కూడా ఎప్పటి నుండో కలవాలనుకున్నాను. అది కూడా అయిపోయింది. డ్రాయింగ్ కూడా వేసి ఇచ్చాను. చిన్న చిన్న ఆనందాలండి ఇవి. నేనేమీ కోరుకోను. సో నా దగ్గర ఉన్న ప్రతిభని 10 మందికి చూపించాలి అని అనుకున్నాను. సో సోను సూద్ సార్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నేను. ఎందుకంటే సమాజానికి చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు కదా. అందుకోసమని మంచి మంచి వ్యక్తులు డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాను. నాకు ఇష్టమైన శివుడు డ్రాయింగ్. ఈ డ్రాయింగు ఇంద్రజ మేడం గారికి ఇచ్చాను. సో 2024 నాకు మర్చిపోలేని మెమొరీ ఇది. 2021లో అన్నయ్యతో నేను తీసుకున్న ఫోటో డ్రాయింగ్ ఇచ్చేసి, ప్రభాస్ అన్న డ్రాయింగ్ ఇది. మళ్ళీ ప్రభాస్ అన్నని ఎప్పుడు కలుస్తానో త్వరలోనే డ్రాయింగ్ వేయాలి. ప్రదీప్ అన్నయ్య నాకు చాలా అంటే చాలా ఇష్టమైన యాంకర్. అన్నయ్య డ్రాయింగ్ కూడా వేసి జీ తెలుగులో ఉన్నప్పుడు ఇచ్చేసాను. చోటకే నాయుడు సార్ కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా చాలామంది డ్రాయింగ్స్ వేశాను. విజయ్ దేవరకొండ, చాలామంది ఎంత హ్యాపీనెస్ ఇస్తాయంటే కొంతమంది సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకు డ్రాయింగ్ కూడా వేసాను. ఇది మొన్న వేసాను, 2024లో వేసాను ఈ డ్రాయింగ్. అన్నయ్య బర్త్డేకి స్పెషల్గా. నాకు రాధేశ్యామ్ మూవీ డైరెక్టర్గా అయినా థ్యాంక్ యూ అన్న.